పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పాఠశాల బస్సులు, వాహనాల ద్వారా జరిగే ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఆన్లైన్ విధానం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్లోని వడోదరాలో పర్యటించిన మోదీ సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోవిడ్ సమయంలో మనం అలవాటు చేసుకున్న డిజిటల్ విద్యను ఇప్పుడు దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికత అందుబాటులో ఉన్నందున వీలైనంత వరకు వర్చువల్ సమావేశాలు, ఆన్లైన్ తరగతుల ద్వారా మనం విదేశీ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ఈ దిశగా అడుగులు వేయాలని ప్రధాని ఆకాంక్షించారు. అనంతరం వడోదరా వీధుల్లో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా 9 ప్రముఖ పాటీదార్ సంస్థలు ప్రధానికి సర్దార్ గౌరవ్ రత్న పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించాయి.